అవునమ్మా. నేను కూడా చాలా ట్రై చేశా మిమ్మల్ని మీట్ అవ్వాలి, మాట్లాడాలి అని. కానీ మేము సచివాలయంకి వెళ్ళి పెన్షన్ గురించి అడిగినా రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఏదైనా మాట్లాడినా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరు తిట్టారు? అక్కడ ఉండే వర్కర్ ఈడే ఉన్నారు సచివాలయం. ఎవరిని కలిసావు? పెన్షన్స్ అడిగితే రావట్లేదు, ఎవరు? ఈమెను మేము కలిసినావా? వచ్చినప్పుడు చెప్తాము, మీ ఇంట్లో ఈమెను దగ్గర కలిసినావా? వస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. ఈమె ఎవరు? వీళ్ళలో ఈమె సచివాలయం వాళ్ళందరూ ఉన్నారా? అమ్మా, మీకు సచివాలయంలో చెప్తా ఉన్నాను, మీరు సరిగా పని చేయకపోతే, పని చేయడం కాదు, మాట బాగుండాల. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటింటికి ఎట్లా తిరుగుతున్నానమ్మా? ఇది ఒక రోజే కాదు, నేను రోజు తిరుగుతానంటే ఇలాగే. ఎంత ఓపిక చూపిస్తున్నాను. మీరు ఎందుకు అలా మాట్లాడతారు? అలా మాట్లాడద్దమ్మా. మీరు మాట్లాడలేదంటారా, మాట్లాడినంటారా వేరే విషయం. బట్ అట్లాంటి ఆరోపణే రాకూడదు మన మీద. అర్థమైందమ్మా? వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకొని, బాగా పలకరించి, వాళ్ళ పనులు చేయడానికి ఎన్ని వీలైతే అన్ని. మీరు 10 చేయలేకపోయినారు, చేయలేకపోవడానికి రీజన్ ఏమిటో ఓపిక కూర్చోబెట్టి చెప్పాలా. ఇట్లాంటి కంప్లైంట్లు అసలు ఒప్పుకోనమ్మా. అర్థమైందా? ఫస్ట్ ఈ పని చేసి పెట్టండి. చెప్పండి అమ్మా, ఏం పని కావాల్సి ఉండే మీకు? సార్, నాకు పెన్షన్స్ కావాలి. మళ్ళీ ఇంటి పైన గుత్త రావట్లేదు. రాసుకోండమ్మా. అది హస్బెండ్ ఉన్నప్పుడు చేయించుకోలేదు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా. అది వీళ్ళకి కొంచెం చెప్పాలి అనుకుంటున్నా. ఏం మేడం, చేస్తారమ్మా? గుత్త కోసం కొంచెం హెల్ప్ చేయండి. గుత్త ఇంటి గుత్త. ఎస్. మీకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలా? హస్బెండ్ పేరే ఉంది ఇంటి పట్టా. వాళ్ళ హస్బెండ్ రీసెంట్ చనిపోయాడమ్మా. ఇంపార్టెంట్. డైరెక్ట్ మీ పేరు పైన చేసేస్తాం. లింక్ డాక్యుమెంట్ ఏం అవసరం కదా, ఒక లెటర్ రాసేయండి, ప్రీవియస్ ప్రాపర్టీ ట్యాక్స్ అది ఇచ్చేస్తే మీ పేరు పైన డైరెక్ట్ చేసేస్తాం. ఇదేమంటే మేము వచ్చినప్పుడు అడిగితే అదే మాట ఇంత జెన్యున్ గా చెప్తే మేము అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈయన వచ్చిన తర్వాత మేము చెప్పి అది మీ దాకా రావడం అనేది అది రాంగ్ అండి. మేమై మీ దగ్గరకు వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వండి. రిజిస్టర్ డాక్యుమెంట్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇచ్చేయండి. డైరెక్ట్ మీ పేరు పైన మ్యూటివేషన్ ఫీ కట్టేది ఉంటది, డైరెక్ట్ మీ పేరు పైన అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. ఆడబిడ్డ, ఒంటరి ఆడబిడ్డ, జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ మాట్లాడితే మేము చూస్తాము, అది వచ్చినప్పుడు వదులుతాము. రెస్పాన్స్ లేదు. సచివాలయాలు ఇటీవల నిర్వీర్యం అయిపోయినాయి, దాదాపుగా ఎవరు వర్క్ చేసే పరిస్థితిలో లేరు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చారు? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే మీకు ఇంటి గుత్తాకి వాళ్ళు డైరెక్ట్ గా మీట్ అవ్వి మీకు హెల్ప్ చేస్తారని చెప్పారు. అది ఎంతవరకు జరుగుతుంది?